టీశాట్ వీక్షకులకు వ్యూయర్స్కు నమస్కారం పెడుతూ ఈరోజు మనం ప్రభుత్వ పాలనా శాస్త్రం అర్థం ప్రాధాన్యత అనే అంశాలు నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. మరి ఎట్లా ప్రభుత్వ పాలనా శాస్త్రం అంటే ఏంది అనే అంశంలోకి మనం ఒకసారి వెళ్ళి చూద్దాం. మరి ఎక్కడి నుంచి ఈ పరిచయానికి వస్తే మానవ నాగరికత ప్రారంభమైన రోజు నుంచి కూడా మరి ఆ నాగరిక యుగంలోకి మానవుడు అడుగుపెట్టిన రోజు నుండి కూడా ప్రభుత్వ పాలన ప్రారంభమైందని చెప్పవచ్చు. నాగరికత అంటే సివిలైజేషన్. మరి సివిలైజేషన్ కంటే ముందే ఉంది. నాగరికత అంటే సివిలైజేషన్ అనుకున్నప్పుడు మరి అప్పుడు ప్రాచీన రాజ్యాలు ఉన్నాయి. అప్పుడు ప్రాచీన ప్రజలు ఆదిమ జాతి ఉన్నది. అప్పుడు రాజ్యం లేదు, పాలన లేదు, ప్రభుత్వం లేదు. నాగరికత అంటే సివిక్ సెన్స్ ఎప్పుడైతే మానవునిలో ప్రారంభమైందో ఆధునిక యుగం, ప్రాచీన యుగంలో పరిపాలన లేదు. కాబట్టి ప్రభుత్వ పాలన మరి నాగరిక యుగంలో ప్రారంభమైంది చెప్పొచ్చు. అనగా మానవులు నాగరిక జీవనం ఆరంభించబడంతోనే ప్రభుత్వ పాలన ఆవిర్భవించింది. మరి సివిక్ కల్చర్, సివిక్ లైఫ్ ఎప్పుడైతే వచ్చిందో మానవుడు నాగరికుడిగా మారిండు. నాగరికుడుగా మారకముందేమున్నాడు? అనాగరికుడు. బట్టలు కట్టుకోవడం తెలియదు, ఆహారం వండుకోవడం తెలియదు, కేవలం వేటాడుడే. బట్టలు లేవు. చెట్టు తొర్రలల్లో, గుట్టలల్లో, గుహలల్లో నివసించిన మానవుణ్ణి ప్రాచీన అనాది మానవుడు అన్నాడు. అప్పుడు పాలన లేదు, రాజ్యము లేదు, ప్రభుత్వం లేదు. కాబట్టి ప్రభుత్వ పాలన నాగరిక జీవనం అనేది మరి నాగరికతగా మానవుడు మారినప్పటి నుంచే ప్రారంభమైందని, అప్పటి నుంచే ప్రభుత్వ పాలన పరిధి ప్రాధాన్యత మనం సమాజంలో మరి ఎలా ఉందనేది మనం ఒకసారి నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. నేడు మానవ సమాజ పురోగమనానికి కొనసాగడానికి ప్రభుత్వ పాలన కేంద్ర బిందువు. మానవుడు పురోగమనం అంటే ముందుకు పోవడానికి, సమాజం గమనం అంటే స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్. ఈ సమాజం ఏ విధంగా మరి వివిధ రకాల సాంఘికంగా, ఆర్థికంగా, రాజకీయంగా, వైజ్ఞానికంగా, పారిశ్రామికంగా మరి ఇన్ని రంగాలలో ముందుకు పోవాలంటే పరిపాలన అవసరం. ఎవరు తీసుకుపోతారు? ఎవరికి వారు యమునా తీరే. కాబట్టి ఒక రాజ్య వ్యవస్థ అవసరం. ఆ రాజ్యానికి ప్రభుత్వం అవసరం. రాజ్యానికి ప్రభుత్వం అనేది ప్రతినిధి వంటిది. ప్రభుత్వం కేవలం 5 సంవత్సరాలు మాత్రమే పనిచేస్తుంది. అదే రాజ్యం అనేది శాశ్వతం. కాబట్టి పాలన అనేది కేంద్ర బిందువు. ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది పాలన. అడ్మినిస్ట్రేషన్. అడ్మినిస్ట్రేషన్ అనేది ఇక్కడ ఒక మైల్ స్టోన్, కేంద్ర బిందువు, సెంటర్ పాయింట్. పరిపాలన లేకుండా మరి ఎలా ఈ ప్రజలను ఒకే త్రాటి మీద ఉంచుతాం? ఎవరికి ఎక్కడ ఏ అవసరం ఉన్నది ఎలా తెలుస్తుంది? కాబట్టి పాలన కేంద్ర బిందువుగా మారినప్పుడే ప్రభుత్వ పాలనకు అర్థం, దాని ప్రాధాన్యత పెరగడానికి దోహదపడుతున్నటువంటి వివిధ కారణాలను మరియు అభివృద్ధి చెందుతున్న సమాజానికి ప్రభుత్వ పాలన ప్రాధాన్యత ఎంత ఉందో మనం వివరించే ప్రయత్నం, అదేవిధంగా నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. ఆంగ్లంలో ఈరోజు పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అంటున్నారు. మరి ఆంగ్లంలో అంటున్న ఈ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అనే పదానికి మనం ఎలా చూడాలనే విషయాన్ని ఇప్పుడు మన తెలుగులో ప్రభుత్వ పాలనగా దీన్ని పిలుచుకుంటున్నాం. ఆంగ్లంలో పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, తెలుగు భాషలో ప్రభుత్వ పాలన అని చెప్పుకుంటున్న దీనికి అడ్మినిస్ట్రేషన్ అనే ఆంగ్ల పదము అడ్ మరియు మినిస్ట్రెయిన్ అనే 2 లాటిన్ పదాల నుంచి వచ్చింది. ఇక్కడ చూడండి ఒకసారి వీక్షకులు చూడండి. అడ్మినిస్ట్రేషన్ అనే ఆంగ్ల భాషా పదం అడ్ మరియు మినిస్ట్రెయిన్ అనే 2 ఏ భాషా పదం అండి? లాటిన్ భాషా పదం. మరి లాటిన్ భాష అంటే ఏందనేది మీకున్న డౌట్. ఈరోజు లాటిన్, వాట్ ఈస్ ద మీన్ టు బై లాటిన్ వర్డ్ అంటే అమెరికా ఖండాన్ని 2 ఖండాలుగా చేస్తే ఉత్తర అమెరికా ఖండం మరియు దక్షిణ అమెరికా ఖండం. ఉత్తర అమెరికా ఖండంలో ఉన్నటువంటి కెనడా, USA, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, తర్వాత మెక్సికో, ఈ 3 దేశాలు, కెనడా, USA, మెక్సికో, ఈ 3 దేశాలు, ఉత్తర అమెరికా ఖండంలో ఉన్న ఈ 3 దేశాలను మినహాయించి మధ్య అమెరికా మరియు దక్షిణ అమెరికా ప్రాంతాలలో నివసిస్తున్న అనేక దేశాలలో ప్రజలు మాట్లాడే భాష డిఫరెంట్ లాంగ్వేజెస్ ఉంటాయి. కానీ ఆ భాషలన్నిటికీ ఆరిజిన్ అంటే పుట్టుక
ఏ భాష అంటే లాటిన్ భాష. అందుకనే మనకు ఎక్కువ ఇంగ్లీష్ భాషా పదాలన్నీ లాటిన్ భాష నుండి కానీ, గ్రీకు భాష నుండి కానీ, గ్రీస్లో మాట్లాడే భాష గ్రీక్ భాష, అదే రోమన్ భాష కానీ ఈ మూడింటి నుంచి వస్తుంది. 1 లాటిన్, 2 గ్రీకు, 3 రోమన్. రోమన్ అంటే ఇటలీలో మాట్లాడతారు, ఇటలీలో మాట్లాడే భాష రోమన్ లాంగ్వేజ్. మరి గ్రీక్ అంటే గ్రీస్ దేశంలో, చిన్న దేశం, యూరప్ ఖండంలోనే ఉంటుంది. ఆ యూరప్ ఖండానికి మరొక పేరు ఐరోపా ఖండం. కాబట్టి అదేవిధంగా మరి ఇంకో భాష మరి లాటిన్ భాష. ఈ లాటిన్ భాష మాత్రం ఈ యొక్క ఉత్తర అమెరికా ఖండంలోని ఈ 3 దేశాలను మినహాయించి మధ్య అమెరికా మరియు దక్షిణ అమెరికాలో ఖండంలో మాట్లాడుతున్న అన్ని భాషలకు మూలమైన ఆరిజిన్ పుట్టుక భాష ఇది. ఆ లాటిన్ భాష యాడ్ మరియు మినిస్ట్రైన్ అనే 2 లాటిన్ భాషల నుంచి ఆవిర్భవించిన ఆంగ్ల పదం పబ్లిక్ అడ్మినిస్ట్రేషను, ఇది ఆంగ్ల పదము. ఆ 2 లాటిన్ పదం నుంచి వచ్చినాయి. మరి ఏందయ్యా ఈ పదానికి అర్థమైంది అనేది ఇక్కడ మనకున్న డౌట్. ఈ యాడ్ మరియు మినిస్ట్రైన్ అనే పదాలకు ఏంటిది మీనింగ్ అంటే సేవ చేయడము, సర్వీస్ టు ద పీపుల్. ప్రజలకు సేవ చేసే భాగ్యం కలగడమే పరిపాలన. అంటే వివిధ రకాల ఉద్యోగస్తులందరూ కూడా వ్యవహారాలను చక్కదిద్దాలి, లేదా వాటిని నిర్వహించడం, మేనేజ్మెంట్ చేయాలి, వాటిని అది ఎగ్జిక్యూటివ్ చేయాలి. అందుకనే ప్రజలకు సేవ చేసే బాధ్యత. ప్రజానీకాన్ని ఆదుకోవడం, వారి వ్యవహారాలను గురించి పట్టించుకోవడం వంటి అర్థాలను సూచిస్తుంది. ప్రజలను ఆదుకోవడం, ఉప్పెన, తుఫాను, రకరకాల ఈరోజు అనేక విపత్కారాలు సంభవిస్తాయి. మరి ఎవరు వ్యక్తిగతంగా ఎవరన్నా ప్రజలను ఆదుకుంటారా? ఎవరంతటా వాళ్ళే ఉంటారు యమునా తీరే. మరి ఒక దేశ ప్రజలను మొత్తం ఈరోజు మరి చైనా దేశం 1962 సంవత్సరంలో భారతదేశం మీద అటాక్ చేసింది. అదేవిధంగా 1965 సంవత్సరంలో మరి పాకిస్తాన్ అటాక్ చేసింది. 1971 సంవత్సరంలో కూడా పాకిస్తాన్ అటాక్ చేసింది. అప్పుడు ఈ భారతీయ ప్రజలను కాపాడింది ఎవరు? అదేవిధంగా బొంబాయి నగరంలో తాజ్ హోటల్లో 26/11 మొన్ననే జరుపుకున్న ఏదైతే మన సైన్యం ఏ విధంగా అయితే అమూల్యమైన ప్రాణాలు అర్పించిందో, కసబ్ ఆ పాకిస్తాన్ ఒక టెర్రరిస్టు తాజ్మహల్ అనే హోటల్లో మరి చేసినటువంటి ఆ కృత్యాన్ని మనం ఇంకా మర్చిపోలేదు. కసబ్ ఏ హోటల్? తాజ్ హోటల్. మరి ఇలాంటి అనేక విపత్కర పరిస్థితుల నుంచి, ఆపద నుంచి మరి దేశ ప్రజలను రక్షించవలసిన బాధ్యత భారత రాజ్యాంగం మీద, ఆ రాజ్యానికి ప్రతినిధైన భారత ప్రభుత్వం మీద, యూనియన్ గవర్నమెంట్ మీద ఉంది. కాబట్టి ప్రజానీకాన్ని ఆదుకోవడం, వారి వ్యవహారాలను, వారికి పరిపాలన అందించడం, ఇలాంటి అంశాలను సూచిస్తుంది. ఇకపోతే ఫెలిక్స్ ఏ నీగ్రో లక్ష్య సాధన కోసం మనుషులను, వస్తువులను వ్యవస్థీకరించి, అంటే ఆర్గనైజ్ చేసి, ఎవరెవరిని? మనుషులను మరియు వస్తువులను వ్యవస్థీకరించి, అంటే ఆర్గనైజ్ చేసి ఉపయోగించుకోవడమే పాలన అని చెప్పొచ్చును. అంటే ఒక లక్ష్యాన్ని సాధించాలనుకున్నప్పుడు దాంట్లో భాగంగా మనుషులను మరియు మరెవరిని? వస్తువులను అన్నిటినీ ఆర్గనైజ్ చేసి వ్యవస్థీకరించి ఉపయోగించుకున్నప్పుడే అది పాలనగా పిలువబడుతుంది. హెర్బర్ట్ సైమన్ ఏం చెప్పిండు? హెర్బర్ట్ సైమన్ అనేటువంటి ఒక మేధావి మరి ఏమని చెప్తుండో మనం నేర్చుకుందాం. ఉమ్మడి లక్ష్యాలను సాధించుకోవడానికి గాను సమూహాలు సహకరించుకునే చేసే కార్యకలాపాలే విస్తృతార్థంలో పాలన అని చెప్పవచ్చు. ఒక మరి ఉమ్మడి లక్ష్యాలు, జాయింట్ ఎయిమ్స్, అంటే వ్యక్తిగతం కాదు ఇక్కడ. అంటే ఒక దేశము ఏ లక్ష్యం కొరకు, తన దేశ ప్రజలకు ఏ లక్ష్యాన్ని నెరవేర్చడం కొరకు ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పనిచేస్తున్నాయో అలాంటి ఉమ్మడి లక్ష్యం సాధించుకోవడం కొరకు వివిధ సమూహాలు, అంటే వివిధ గ్రూపులు ఒకరికొకరు మ్యూచువల్ కోఆపరేషన్, మ్యూచువల్ అండర్స్టాండింగ్తోని వివిధ రకాల యాక్టివిటీస్ను చేపట్టి మరి దాన్ని పాలన అంటారు. వివిధ రకాలుగా చేసేటువంటి వాటిని పాలన, గ్రూపుగా, సమిష్టిగా చేసేది అని చెప్పవచ్చని హెర్బర్ట్ సైమన్ చెప్తుండు. ఎవరు చెప్తున్నారు? హెర్బర్ట్ సైమన్ అనేటువంటి ఒక ప్రొఫెసర్ చెప్తుండు. అదేవిధంగా లూథర్ గల్లిక్, ఈ లూథర్ గల్లిక్ అనేటువంటి ఒక మేధావి, ఒక ప్రొఫెసర్ ఏమంటుండంటే ప్రభుత్వ పాలన లేదా పరిపాలన అనేటువంటి
దీనికి తెలుగులో ఒక పర్ఫెక్ట్ అర్థాన్ని ఇస్తున్నాడు. నిర్ణీత లక్ష్యాలను సాధించుటకు అవలంబించవలసిన పద్ధతులకు సంబంధించిన విషయ వివేచనయే పాలన. ఒక నిర్ణీత అంటే ఆల్రెడీ డిసైడెడ్. ఏ లక్ష్యాన్ని మనం సాధించుకోవాలనుకుంటుంది భారతదేశం? ఈరోజు ఒక ఉదాహరణ మీకు చెప్తున్నా. మరి ఎట్లా? సెమీ హై స్పీడ్ ట్రైను భారతదేశానికి అవసరం. ఎందుకంటే చాలా గంటకు ఇప్పుడున్న ట్రైన్లు పాత కాలం కాబట్టి లేటుగా నడుస్తున్నాయి. అందుకని ఒక సెమీ హై స్పీడు సెమీ హై స్పీడ్ ట్రైన్స్ మనం మరి ఎప్పుడైతే అంటే ఈ ఆధునిక మానవుడు కాలంతో పరిగెత్తుతుండు, ఎన్నో పనులు లేట్ అయితే జాప్యం అయితే కావు. కాబట్టి మరి సెమీ హై స్పీడు ట్రైన్స్ను సాధించాలని ఒక లక్ష్యం ఎంచుకున్నప్పుడు నరేంద్ర మోడీ గారి కేంద్ర ప్రభుత్వము ఒక లక్ష్యాన్ని, ఆ లక్ష్యం కోసము సమిష్టిగా అంటే తమిళనాడులో ఉన్నటువంటి రైల్వే వ్యవస్థ, భారత రైల్వే వ్యవస్థ మరి ఒకరికొకరు అనుసంధానంతో సహకరించుకొని ఇతర దేశాలు జపాన్ టెక్నాలజీ, ఏ దేశం అండి? జపాన్ టెక్నాలజీ తీసుకొని ఇక్కడ సెమీ హై స్పీడ్ ట్రైన్స్ను ఆ ప్రాజెక్టు చేస్తున్నారు. అంటే ఇక్కడ ఏంది? ఇక్కడ లూథర్ గల్లిక్ అంటుండు, ఒక లక్ష్యాన్ని ఎంచుకున్న తర్వాత అది సాధించుటకు అవలంబించవలసిన పద్ధతులకు సంబంధించిన విషయ వివేచన, ఆ విషయాల మీద అందరు కలిసి ఒక వివేచనాత్మకంగా చేస్తే అది పాలన అంటారు అని ఇక్కడ మనం నేర్చుకుంటున్నాం. అదేవిధంగా జాన్ వెయిగ్ ఏమంటుండు? ఆశించిన లక్ష్యాలను నెరవేర్చుకోవడానికి చేసే నిశ్చిత సర్వే పాలన. ఆశించినన్నా, ఉద్దేశించినన్నా, నిర్ధారించినన్నా ఒకటే పదం, కాకపోతే డిఫరెంట్ వేలో చెప్పారు. ఒక్కొక్క ఆథర్, ఒక్కొక్క ప్రొఫెసర్ తనదైన శైలిలో చెప్పారు, అంతే. మీనింగ్, సారాంశం ఒకటే. ఎల్డి వైట్ వారు కూడా చెప్తున్నారు. ఏమంటారు? ఎల్డి వైట్ ప్రకారం సమర్థమైన ప్రాధికార సంస్థ, ఓ కాంపిటెంట్ అథారిటీ, అంటే దాని మీద పూర్తి పట్టున్న కాంపిటెంట్ అథారిటీ ఎలా ఉండాలి? సమర్థమైన ప్రాధికారిక సంస్థ ప్రకటించే ప్రభుత్వ విధానం అమలుపరచడం లేదా పూర్తి చేయడం లక్ష్యంగా గల అన్ని కార్యక్రమాలతో కూడినదే ప్రభుత్వ పాలన. అంటే ఒక ఎలాంటి అథారిటీ ఉండాలంటే అది చాలా ఒక పటుత్వమైన వ్యవస్థ కలిగి ఉండాలని ఎల్డి వైట్ గారు చెప్తున్నారు. మరి రకరకాల నిర్వచనాలు ప్రభుత్వ పాలన మీద ఇచ్చిరు. అందులో ఇచ్చినటువంటి ఒక గొప్ప నిర్వచనం ప్రభుత్వ పాలనా శాస్త్రానికి పితామహుడు. ఎవరు ఈ ప్రభుత్వ పాలనా శాస్త్రానికి పితామహుడు? పితామహుడు అంటే ఫాదర్. ఎవరు ప్రభుత్వ పాలనా శాస్త్రానికి పితామహుడు అంటే వుడ్రో విల్సన్, అమెరికా మాజీ అధ్యక్షుడు వుడ్రో విల్సన్. వుడ్రో విల్సన్ అనేట ఆయనే అమెరికా మాజీ అధ్యక్షుడు. మరి అట్లనే ఈ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అనేటువంటి ఒక సాంఘిక శాస్త్రానికి అతను ఫాదర్గా, అతను ప్రవేశపెట్టిందే ఈ ప్రభుత్వ పాలనా శాస్త్రం. అందుకనే అతన్ని ఏమన్నారంటే ఫాదర్ ఆఫ్ ద పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్. ఆయన అమెరికా మాజీ అధ్యక్షుడు. ఆయన ఇచ్చిన నిర్వచనం ప్రకారం మనం నేర్చుకుందాం. ఏం చెప్పిండు ఆయన? ప్రభుత్వ చట్టాలను వివరణ సహితంగా క్రమబద్ధంగా అమలుపరచడమే ప్రభుత్వ పాలన. అంటే ప్రభుత్వ చట్టాలనట వివరణ సహితంగా అంటే చాలా ఒక వివరణాత్మకంగా, అంటే ఏదో పైన చెప్పడం కాకుండా వివరణ సహితంగా, మరియు డీటెయిల్డ్ స్టడీ అంటాం ఇంగ్లీష్లో. సిస్టమాటిక్, అది ఎట్లుండాలి? ఒక క్రమ పద్ధతిలో ఉండాలి, అసంపూర్తిగా ఉండొద్దు. క్రమ పద్ధతిలో అమలు పరచడమే ప్రభుత్వ పాలన అని మరి వుడ్రో విల్సన్ చెప్తున్నాడు. అలాంటి చట్టాన్ని అమలు చేసే ప్రతి చర్య, అలాంటి చట్టము అమలు చేసే ప్రతి చర్య అంటే యాక్షన్. చర్య మీన్స్ యాక్షన్. యాక్షన్ అంటే ప్రభుత్వం చేసే ప్రతి కదలిక. కాబట్టి ప్రతి చర్య కూడా పాలన కిందే అవుతుందని చెప్పి వుడ్రో విల్సన్ గారు చెప్పారు. డ్వైట్ వాల్టో అనేట ఆయన కూడా ఇంకోటి చెప్పిండు. ప్రభుత్వ వ్యవహారాల నిర్వహణకు సంబంధించిన శాస్త్రము
కళలు, ఆర్ట్ అండ్ సైన్సెస్ ఆఫ్ మేనేజ్మెంట్. అంటే ఈ యొక్క ఆర్ట్ అంటే కళ, సైన్సెస్ అంటే శాస్త్రాలు, అంటే ఒక నాలెడ్జ్ పరమైన అంశాన్ని క్రమ పద్ధతిలో చెప్పినప్పుడే అది సైన్స్ అయింది. అక్రమ పద్ధతిలో ఉన్నదాన్ని ఆర్డర్లో తీసుకురావాలి, ఇన్ ఆర్డర్లో ఉన్నదాన్ని ఆర్డర్లకు తీసుకొచ్చి సీక్వెన్స్లో ఒక అంశానికి సంబంధించిన విషయాన్ని చెప్తే అది సైన్స్ అంటారు. అంటే ఆర్ట్ కళ మరియు సైన్స్ శాస్త్రాలను, మేనేజ్మెంట్ అంటే నిర్వహణ, ఆ నిర్వహించే కళ ఆర్ట్. అంటే అడ్మినిస్ట్రేషన్ ఈజ్ అన్ ఆర్ట్. పరిపాలన అనేది ఒక కళ. అందరికీ పరిపాలించడం రాదండి. ఆ పరిపాలనా రంగంలో ఎవరైతే నిష్ణాతులు అంటే స్కిల్ఫుల్ పర్సన్స్, ఎవరు స్కిల్ఫుల్ పర్సన్స్, స్కిల్ఫుల్ పర్సన్స్. స్కిల్ అంటే ఏంది తెలుగులో? నైపుణ్యత. అంటే ఒక రంగంలో డ్రైవర్ పోస్ట్ ఉంది, ఆ డ్రైవింగ్లో మెలకువలు తెలిసిన వ్యక్తి మాత్రమే డ్రైవింగ్ పర్ఫెక్ట్గా చేస్తాడు. అలానే ఒక ఇంజనీరు, ఒక సివిల్ ఇంజనీరు బిల్డింగుకు మరి ఒక ఏదంటే మ్యాప్ ఇస్తాడు, ఆ సివిల్ ఇంజనీరింగ్లో ఎవరైతే క్వాలిఫైరో ఆయన ఇస్తాడు. ఒక ఎలక్ట్రిక్ ఇంజనీరు అలానే. మరి ఇక్కడ ఏమంటున్నాం అంటే పరిపాలన అనేది అడ్మినిస్ట్రేషన్ ఈజ్ యాన్ ఆర్ట్, ఒక కళ. ఆ కళలో ఎవరైతే నైపుణ్యత సాధించినరో వాళ్ళు మాత్రమే పరిపాలన ఒక చట్టబద్ధంగా ఒక రాజ్యాంగానికి అనుగుణంగా చేయగలుగుతారు. కాబట్టి అలాంటి సమ్మిళిత నిర్వహణ విధానమే పాలనని ఈరోజు మనము డ్వైట్ వాళ్ళలో చెప్పిన నిర్వచనాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. ఇకపోతే హెర్బర్ట్ సైమన్ గారు కూడా చెప్పారు, సాధారణ వాడుకలో దేశ, రాష్ట్ర, స్థానిక, అంటే దేశంలో కానీ ఇటు రాష్ట్రంలో కానీ మరియు దేశము, రాష్ట్రము, స్థానికంగా లోకల్ గవర్నమెంట్స్ ఇలాంటి ప్రభుత్వాలలో ఉండే కార్యనిర్వహణ శాఖ. ఏ శాఖ అండి? కార్యనిర్వహణ శాఖ. అంటే ఎగ్జిక్యూటివ్ అంటారు ఇంగ్లీష్లో. కార్యనిర్వహణ శాఖలో ఎవరు ఉంటారని చెప్పిన మీకు? మరి రాష్ట్రపతి నుంచి ఇక్కడ గ్రామంలో ఉన్న విఆర్ఓ, విలేజ్ రెవెన్యూ ఆఫీసర్, పంచాయత్ సెక్రటరీ, మరి ఒక ప్రధానమంత్రి నుంచి మొదలుకుంటే ఒక హెడ్ కానిస్టేబుల్ వరకు పోలీస్ స్టేషన్లో ఉన్న వీళ్ళందరూ కూడా ఆ కార్యనిర్వహణ శాఖలో భాగం. వాళ్ళ అఫీషియల్స్, వీళ్ళు నాన్ అఫీషియల్స్, వీళ్ళందరూ కార్యనిర్వహణ శాఖలో వస్తారు. ఈ విధమైన కార్యకలాపాలకు సంబంధించిన ఈ ప్రభుత్వ పనులను అమలుపరచడానికి సంబంధించినదేనని చెప్పి హెర్బర్ట్ సైమన్ అనేటువంటి ఒక తత్వవేత్త మనకు ఈ ప్రభుత్వ పాలనను చెప్తున్న విషయాన్ని మనం నేర్చుకుందాం. మార్షల్ ఈ డిమాక్ అనేట ఆయన కూడా ప్రభుత్వం అంటే ఏమిటి మరియు అది ఏ విధంగా పనిచేస్తుంది, ప్రభుత్వం అంటే ఏమిటి, వాట్ ఈజ్ గవర్నమెంట్, నెక్స్ట్ అది ఏ విధంగా, హౌ ఇట్ ఈజ్ ఎగ్జిక్యూటివ్ అనేది ఇక్కడ మనకు చాలా ముఖ్యమైనటువంటి అంశం. అనే అంశాలకు సంబంధించిందే ప్రభుత్వ పాలన. ఇక్కడ ఏమిటి అనేది పాలకులు ఏ విధంగా అంటే వాట్ టు డూ, వాట్ నాట్ టు డూ. చూడండి ఎంత మంచి అంశం చెప్తుండో. వాట్ టు డూ, వాట్ నాట్ టు డూ. ఇక్కడ చూస్తున్నారు కదా, వాట్ టు డూ, వాట్ నాట్ టు డూ. అంటే ప్రభుత్వ పాలన అంటే ఏమి చేయాలో చెప్పేది ప్రభుత్వ పాలనే, అదేవిధంగా ఏమి చేయకూడదో కూడా చెప్పేది ప్రభుత్వ పాలనే. చూడండి, ప్రభుత్వ ఆస్తులను కాపాడాలి, మరి అడవిని నరకరాదు, ఫారెస్ట్ డిగ్రేడేషన్ చేయొద్దు, అడవులను నరకరాదు, వన్య సంరక్షణ, జంతువులను ప్రాణాలను బలిగొనరాదు అని. అంటే ప్రభుత్వము ఏం చెప్తుందంటే చేయాల్సిన మంచి పనులు చెప్తుంది, మరి చెయ్యకూడని చెడు పనులు కూడా చెప్తుంది. ఇతరులను హత్య చేయొద్దు, ఇతరులను దూషించరాదు. కాబట్టి ఇక్కడ వాట్ టు డూ, వాట్ నాట్ టు డూ అంటే ఏమి చెయ్యాలని చెప్పినా ప్రభుత్వ పాలనే, ఏమి చేయకూడదో చెప్పినా కూడా అది ప్రభుత్వ పాలన కిందనే మనం తీసుకోవాల్సిన అవసరం ఉందని చాలా చక్కగా ఎవరు చెప్తారంటే మరి మార్షల్ డిమాక్ కానీ ఇంకా రకరకాల వాళ్ళు చెప్పిన అంశాన్ని మనం నేర్చుకుంటున్నాం. పై నిర్వచనాలను పరిశీలిస్తే ప్రభుత్వ పాలన గురించి 5 విషయాలు మనకు బోధన పడుతున్నాయి. ఈ అన్నిటిని మనం ఒక విధంగా
మనసు పెట్టి పరిశీలించినట్లయితే ఒక 5 అంశాలు మనకు తెలుస్తున్నాయట. ఎన్ని అంశాలు సార్? 5. ఏంటి ఆ 5 అంశాలనేది మనం నేర్చుకుందాం. ప్రభుత్వ పాలన, ప్రభుత్వ చట్టాలను అమలుపరచడానికి సంబంధించింది. ప్రభుత్వ పాలన అనేది ప్రభుత్వ చట్టాలను, ప్రభుత్వం చేసే చట్టాలను ఇంప్లిమెంట్ చేయాలి. నెక్స్ట్ తర్వాత ప్రభుత్వ పాలన అమలుపరచడానికి నెక్స్ట్ ప్రభుత్వ పాలన ప్రభుత్వ విధానాలను అమలు, పాలసీస్ అన్నా చట్టాలన్నా ఆ రెండింటిని మనం అమలుపరచాలి. అదొక్కటే కాదు, ప్రభుత్వ పాలన ప్రభుత్వ పనులను అమలు చేయించడానికి వాటి వర్క్స్ను కూడా ఎగ్జిక్యూట్ చేయాలి, అమలు చేయాలి, ఆచరణ పెట్టాలి. ఆచరణలోకి చట్టాలు పార్లమెంట్లలో అసెంబ్లీలలో తీసుకుంటారు, కానీ వాటిని మళ్ళీ ఇంప్లిమెంట్ చేయాలి కదా, దాన్ని ఆచరణ అమలు అంటారు. నెక్స్ట్ ప్రభుత్వ పాలన ప్రభుత్వం కార్యనిర్వాహక శాఖకు సంబంధించింది. ప్రభుత్వ పాలన అనేది ఏ 2 శాఖలు ఇక్కడ ముఖ్యంగా అంటే ఇక్కడ చెప్తున్న అంశాన్ని మనం గుర్తుపెట్టుకుందాం. కార్యనిర్వహణ శాఖ, అదేవిధంగా మరియు ఓన్లీ కార్యనిర్వాహక శాఖకి సంబంధించింది అనేది ఇక్కడ చెప్తుండ్రు. అంటే ఎగ్జిక్యూటివ్ అనేది కార్యనిర్వహణ శాఖ, లెజిస్లేచర్ అనేది శాసన నిర్మాణ శాఖ, 3వ శాఖ పేరు న్యాయశాఖ, 4వది ఏంది ప్రెస్. ఈ 4 అంశాల మీదనే ప్రభుత్వము ప్రజాస్వామ్యం అనే బిల్డింగు ఆధారపడి ఉన్నది. ప్రభుత్వం దాని వ్యవహారాలంటే ఏమిటి, అవి ఎలా జరుగుతున్నాయి అనే దానికి సంబంధించిందంతా ప్రభుత్వ పాలనే. ప్రభుత్వం అంటే ఏంది, దాని వ్యవహారాలేంది, దాని కార్యకలాపాలేంది, ఇవన్నిటికి సంబంధించిన వాటికి రిలేటివిటీ ఉన్న ఆ అంశాలకు సంబంధించిన ప్రతి అంశం ప్రభుత్వ పాలన కింద వస్తుందండి, పరిగణించబడుతుంది. ప్రభుత్వ పాలన గురించి మనం చాలా చక్కగా నేర్చుకోబోతున్నాం. పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అనేటువంటి దీని గురించి ఇప్పుడు నేర్చుకున్న అయితే ప్రజల కొరకే ఈ ప్రభుత్వం పనిచేయాలి. మరి పాలకుల కొరకు చేసేది ప్రభుత్వ పాలన కాదు, అది వేరే ఏది, అది నియంతృత్వ పాలన అవుతుంది. అదేంటిది, డిక్టేటరిజం అంటారు. ఈరోజు జర్మనీలో ఆయన నాజిస్ట్ నియంత హిట్లర్ కానీ, అదేవిధంగా ఇటలీలో ఫాసిస్ట్ నియంత ముస్సోలిని కానీ, అదేవిధంగా ఫ్రాన్స్లో ఫ్రెంచ్ చక్రవర్తులు 14వ లూయి కానీ, 15వ లూయి కానీ, 16వ లూయి కానీ, అదేవిధంగా యూరోప్ ఖండంలో ఇంకో దేశాన్ని తీసుకుంటే రుమేనియాలో సిసెస్క్యూ, వీళ్ళంతా నియంతలుగా పరిపాలించారు. వీళ్ళు ప్రజల హక్కులను గుర్తించలే, ప్రజల స్వేచ్ఛకు ప్రయారిటీ ఇవ్వలే. మరి అదే ఈ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ వచ్చినాక ప్రజాపాలన, ఇక్కడ ప్రజల కొరకే తీసుకోబోయే సంక్షేమ పథకాలు. మరి ఈరోజు అనేక సంక్షేమ పథకాలు ఉన్నాయి. అలాంటి ప్రభుత్వ పాలనలో ఈ సంక్షేమ పథకాలన్నీ భాగం. ఏది ప్రభుత్వం, ఉదాహరణకు రైల్వే స్టేషన్లో ఒక కుటుంబంలో ఒక వ్యక్తి అమెరికాలో చదువుకోవడానికి వెళ్తున్నప్పుడు ఆ కుటుంబ సభ్యులతో పాటు వాళ్ళ ఫ్రెండ్స్, వాళ్ళ ఇరుగు పొరుగు వారంతా రైల్వే స్టేషన్కి వెళ్తే అక్కడ ఏమవుతుందంటే ప్లాట్ఫాము మొత్తము బిజీ అయింది వీళ్ళ కుటుంబం. అంటే ఇట్లా ఎన్నో కుటుంబాలు వస్తాయి వాళ్ళ రిలేటివ్స్ను తీసుకురావడానికి మరియు వాళ్ళను సెండ్ ఆఫ్ ఇవ్వడానికి. అయితే అప్పుడు రైల్వే శాఖ ఆలోచించింది, ప్రభుత్వ పాలనలో భాగం ఇది, ఏమని ఆలోచించింది, వీళ్ళని ఎట్లా కంట్రోల్ చేయాలి. అరే ఒకరిని సెండ్ ఆఫ్ చేయడానికి 20 మంది 30 మంది వస్తున్నారు, అక్కడ ప్రయాణం చేయాల్సింది ఒక్కరు లేదా 2 ప్రయాణికులే. కానీ ఆ ఇద్దరిని అమెరికా ఈరోజు విమానాశ్రయం కానీ, ఈరోజు రైల్వే స్టేషన్ కానీ, ఆ ప్లాట్ఫామ్ మొత్తం ఇట్లా అనేక మంది వచ్చి ఆ ప్లాట్ఫామ్ బిజీలా ప్రయాణం చేసిన వాళ్ళు 2-3 అయితే వాళ్ళకు సెండ్ ఆఫ్ ఇవ్వడానికి, వాళ్ళకు సాగనంపడానికి అనేక కుటుంబాల వాళ్ళు, ఫ్రెండ్స్, ఇరుగు పొరుగు వాళ్ళు వస్తుంటే ప్రభుత్వం ఆలోచించి ప్రభుత్వ పాలనలో భాగంగా అక్కడ ప్లాట్ఫామ్ టికెట్ ధరను పెంచింది. ఏం పెంచారు? ప్లాట్ఫామ్ టికెట్ ధర. ప్లాట్ఫామ్ టికెట్ ధరను పెంచాల్సిన అవసరం ప్రభుత్వానికి ఎందుకు వచ్చిందంటే, ఆ సెండ్ ఆఫ్ చేయడానికి వస్తున్నటువంటి ఆ ప్రయాణికులు కొద్దిమంది అయితే సెండ్ ఆఫ్ చేయడానికి, వీడుకోలు చెప్పడానికి వస్తున్నటువంటి ఆ కుటుంబ సభ్యులను లేదా ఫ్రెండ్స్ను నియంత్రించడానికి, కంట్రోల్ చేయడానికి ఇది ప్రభుత్వ చర్య. దీన్ని ఏమంటారు? ప్రభుత్వ చర్య. అంటే ప్రభుత్వం చేసే ప్రతి చర్య ప్రభుత్వ పాలనే. అంటే ఇక్కడ వాళ్ళని నియంత్రిస్తుంది. మరి ఇంకేం చేస్తుంది? జాతీయ గీతాన్ని ప్రతి భారతీయుడు ఆలపించాలి, వన్యమృగాలను ప్రతి భారతీయుడు సంరక్షించాలి, దేశ సంపదను కాపాడవలసిన ఒక గురుతరమైన బాధ్యత ప్రతి భారతీయుని మీద ఉన్నది. ఇది ఎవరు చెప్పారు? ప్రభుత్వం చెప్పింది. అంటే ఇవన్నీ దేని కింద వస్తాయి? ప్రభుత్వ పాలన కింద వస్తాయి.
వన్య సంపదను కాపాడాలి, అటవీ సంపదను కాపాడాలి, మరి వన్యమృగాలను కాపాడాలి. అదేవిధంగా మరి గోహత్యలను నిషేధించాలి, మద్యపానాన్ని ముట్టరాదు. అంటే ఈ విధంగా ప్రభుత్వము ఏ అంశాన్ని పథకాల ద్వారా ప్రజల్లోకి ప్రవేశపెడుతుందో ఆ పథకాలు కొన్ని సంరక్షక నిధులని, కొన్ని సంవర్ధక మరి విధులని 2 రకాల ఉంటాయి. సంరక్షక, సంవర్ధక. అంటే కొన్ని సంరక్షక విధులు, కొన్ని సంవర్ధక విధులు. ఉదాహరణకు మన జాతీయ నాయకుల ఆదర్శాలను ఆచరణలో పెట్టి మనం వాళ్ళను గౌరవించాలి. ఈరోజు మన జాతిపిత మహాత్మా గాంధీ కానీ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కానీ, పండిత్ జవహర్లాల్ నెహ్రూ కానీ ఇలా. కాబట్టి ఇట్లా చేసినప్పుడు అటవీ సంరక్షణ ఇలా అంటే ప్రభుత్వం ఏదైనా ఒక ఆర్డర్ ఇచ్చినప్పుడు ఆ ఆదేశాన్ని పాటిస్తుంటే ఆ విధంగా మనము ప్రభుత్వానికి తోడ్పడ్డట్టయితుంది. ఇవంతా ప్రభుత్వ పాలన కింద వస్తుంది. ఇతరులను హత్య చేయరాదు అని అన్నప్పుడు అది కూడా ప్రభుత్వ పాలనలో భాగం. ఎందుకంటే నువ్వు బతకాలి, లివ్ లెట్ లివ్, మనం బతకాలి, మన పక్కవాన్ని కూడా బతికించాలి. కాబట్టి ఈ విధంగా ప్రభుత్వ పాలనలో ఇలా ఏది ప్రభుత్వం చేయాలో, ఏది ప్రభుత్వం చేయొద్దో, ప్రజలు ఏది చేయాలో, ఏది చేయొద్దో అని చెప్పే ప్రతి ప్రభుత్వ ఆదేశం కూడా ప్రభుత్వ పాలన కింద వస్తుంది. కాబట్టి అది ఈరోజు నేర్చుకున్నాం. మళ్ళీ నెక్స్ట్ పాఠంలో మనం కలుసుకుందాం. అంతవరకు సెలవండి TSAT వీక్షకులకు.